నిన్నటి వీడియో చాలామంది చూసి ట్యాక్స్ సేవ్ చేయడానికి 15 ఇయర్స్ మనీని లాక్ ఇన్ చేయాలా అని అయితే అడిగారు. కానీ అవసరమే లేదు. కేవలం 3 ఇయర్స్ చాలు. వెల్కమ్ టు డే 3 ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ ఛాలెంజ్. ఈరోజు మనం చూసేది ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ అనమాట. అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. అంటే సింపుల్‌గా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అవుతాయి. నిన్న చెప్పిన పీపీఎఫ్‌లో అయితే రిటర్న్స్ సేఫ్‌గానే ఉంటాయి. కానీ ఈఎల్ఎస్ఎస్‌లో మనం మీ మనీని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ అవుతుంది. సో మార్కెట్ పెరిగితే మీ డబ్బులు కూడా హై స్పీడ్‌లో పెరుగుతాయి. దీనికి అసలు హైలైట్ ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ పీపీఎఫ్‌కి అయితే 15 ఇయర్స్ ఉంటది. అదే మీరు బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తే 5 ఇయర్స్ ఉంటది. కానీ ఈఎల్ఎస్ఎస్‌కి మాత్రం కేవలం 3 ఇయర్స్ మాత్రమే ఉంటది లాక్ ఇన్ పీరియడ్ అనేది. సో ఇండియాలో ఉన్న ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ అన్నిటిలో షార్టెస్ట్ లాక్ ఇన్ దేనికుంది అంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కే. సో మీరు సెక్షన్ 80సి కింద ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే ఇందులో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటది గానీ వెల్త్ క్రియేషన్‌లో మాత్రం ఇదే ది బెస్ట్ అనమాట. సో ఒకవేళ మీరు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే మీకొక బెస్ట్ స్కీమ్ అయితే ఉంది. దాని గురించి మీకు డే 4లో చెప్తా. సో మీరు దాని ద్వారా ఒక 50,000 అయితే ట్యాక్స్ అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. సో దాని గురించి మనం రేపు చూద్దాం.